బొగ్గు బ్లాకుల విషయంలో కాంగ్రెస్ స్కామ్ చేస్తుందన్న హరీష్ రావు కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు అద్దంకి దయాకర్. కాంగ్రెస్ స్కామ్ చేస్తే బీఆర్ఎస్ నేతలు వారి సంబంధికులకు ఎలా కేటాయింపులు జరిగాయని ప్రశ్నించారు. సదరు కాంట్రాక్టర్ల నుంచి బీఆర్ఎస్ నేతలకు ముడుపులు అందలేదా అని ప్రశ్నించారు అద్దంకి దయాకర్. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో స్కీములు రాలేదు కానీ పదుల సంఖ్యలో స్కాములు మాత్రం వచ్చినాయి. 6 గ్యారంటీలు లేవు, 420 హామీలు లేవు. జాబ్ క్యాలెండర్ మాట దేవుడెరుగు కానీ స్కామ్ క్యాలెండర్ మాత్రం తెచ్చిండు రేవంత్ రెడ్డి గారు. జాబ్ క్యాలెండర్ అయితే దేలే, స్కామ్ క్యాలెండర్ మాత్రం తెచ్చిండు రేవంత్ రెడ్డి గారు. 2 ఏళ్లలో నెలకొక్క స్కామ్ బయటపడుతున్నది. సివిల్ సప్లై స్కామ్, ఫ్లై యాష్ స్కామ్, ఆర్టీసీ కాంట్రాక్ట్ స్కామ్, ఇసుక స్కామ్, 4th సిటీ స్కామ్, 30% కమిషన్ స్కామ్, అమృత్ టెండర్ల స్కామ్, మెడికల్ ఎగ్జామ్ స్కామ్, ఇండస్ట్రీస్లో హిల్ టీపీ పాలసీ, పారిశ్రామిక భూముల అమ్మకం స్కామ్, ల్యాండ్ స్కామ్, పవర్ స్కామ్, మొన్న బొగ్గు స్కామ్, నిన్ననేమో సోలార్ పవర్ స్కామ్. 4 జరిగితే 4 3 మీ చుట్టాలే, కేసీఆర్ కు దగ్గర సంబంధికులే. అంటే కేసీఆర్, హరీష్ రావు చుట్టాలే, అది వినోద్ రావు గారి చుట్టాలు కూడా. మొత్తం మీ కుటుంబాలకే వచ్చినాయి. కాంగ్రెస్ స్కామ్ చేస్తే బీఆర్ఎస్ వాళ్ళకి ఎట్లా వస్తాయి బ్లాక్స్? సైట్ విజిట్ అనేది అందరికీ ప్రవేశం కల్పించిన అర్హత గల్లోళ్ళకే వచ్చినాయి. ఆ అర్హత గల్లోళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళే కదా. మరి బీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తే అవినీతి జరిగిందంటే మరి అవినీతి మీ చుట్టాల నుంచి నీకు ఏమైనా ముడుపులు అందలేదా, లేకపోతే నీకు ఇస్తాన్ని ఇవ్వలేనందుకు వాటిని రద్దు చేయాలని చూస్తున్నావా? కాబట్టి మధ్యన సృజన్ రెడ్డి గారిని లాగితే మరి ఆయన ఉపేందర్ రెడ్డి గారి అల్లుడే కదా, మరి ఆ కోణం ఎందుకు చెప్పట్లేవు?